140 సంవత్సరాల తర్వాత మళ్ళీ కుంభమేళ ఇంత గొప్పగా జరిగింది ఉమ్. అంటూ చెప్పుకుంటున్నారు. సరే ఇప్పుడు ఈ కుంభమేళను ఎలా చూడాలి? అదొక భారతీయుల యొక్క నమ్మకము, హ్మ్. హిందూ సమాజం యొక్క నమ్మకం. అదేదేదో దానికేంటో చెప్తారు. ఆ అమృత భాండం తీసుకొని వెళ్ళినప్పుడు గరుత్మంతుడు ఆ భాండం తీసుకెళ్ళినప్పుడు హ్మ్. ఒక డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన గ్రహ స్థితి అలైన్మెంట్ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక 4 చుక్కలు హ్మ్. 4 స్థలాల్లో పడ్డాయి. హ్మ్. ఆ, అదే అమృత ఘడియలు. అక్కడ అమృతం పడ్డ సమయము, స్థలము. మళ్ళీ అలాంటి గ్రహాల అలైన్మెంట్ వచ్చినప్పుడు హ్మ్. అక్కడ ఉన్న అమృతం పనిచేస్తుంది హ్మ్. కనుక అక్కడ మునిగి స్నానం చేస్తే మనకు ఎన్నో జన్మల దోషాలన్నీ వెళ్ళిపోతాయి, ఎన్నో జన్మ దోషాలు. హ్మ్. పరిహారం అయిపోతే మనకు మోక్ష సాధన ఈజీ అవుతుంది అని ఒక విశ్వాసం వాళ్ళది. హ్మ్. అది హిందూ సమాజం విశ్వాసం. దాన్ని మనం విమర్శిస్తే ఇంకా ఎన్నిటినో విమర్శించాల్సి వస్తుంది. హ్మ్. ఉమ్. అది వాళ్ళ నమ్మకము, వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి మనకు నష్టం కానీ లాభం కానీ లేదు. హ్మ్. ఆ, దాని గురించి మనం మాట్లాడడం అనవసరం. వాళ్ళ నమ్మకం చేసుకొని హ్మ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కుంభమేళ అయితే జరగదు. అవును. ఓకే. 140 ఏళ్ల తర్వాత. ఇంకా మహాకుంభమేళ ఇది. అవు. మళ్ళీ 144 ఏళ్ళ ఇది ఎంత 140 సంవత్సరాల తర్వాత జరిగిందంట. సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు అనుకోండి. హ్మ్. ఆ 100 ఏళ్ళు కాదు, ఈ లోపల యేసుప్రభు వచ్చేస్తాడు కదా. అవు. ఆ, అప్పుడు ఏది ఉండదు. అప్పుడు హ్మ్. అన్ని మతాలు ఒకటి, ఆయనే 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. హ్మ్. అప్పుడు కుంభమేళా జరగదు, ఏం మేళా జరగదు.